పెన్షన్లు మామూలుగా ఒక రోజుకి వచ్చేటటువంటి దానికంటే కూడా ముందుగానే తీసుకురావడం, అంటే 1వ తారీఖున పెన్షన్లు ఇస్తారు. అయితే ఒకరోజు ముందే ఇవ్వాలని నిర్ణయించుకున్నారు, 31వ తారీఖుకే. దానికి కారణం ముందే చెప్పుకున్నాం, న్యూ ఇయర్ సందర్భంగా అన్నటువంటి 1వ తారీఖు సెలవు అవుతుంది కాబట్టి 31 ఇవ్వాలి. ఒక పక్కన చంద్రబాబు గారు జనంలోకి వెళ్ళడం, ప్రతి ఏడాది కూడా ప్రతి నెల కూడా ఈ పెన్షన్లు ఇచ్చేటప్పుడు గ్రౌండ్ లెవెల్కి వెళ్ళి ఇచ్చేటట్టుకు ప్రతి ఎమ్మెల్యేలు కూడా ఉండాలని నిర్ణయించడం, స్థానిక నాయకులు స్థానిక ప్రజాప్రతినిధులు ఉంటున్నటువంటి విషయం చూసాం. అయితే ఈ దఫా ఏంటంటే స్పెషల్, దాదాపు 5,500 మంది వితంతువులకి. మామూలుగా ఏంటంటే జగన్ టైంలో అంతకుముందు జగన్ ఏం విమర్శించేవాడంటే రాజశేఖర రెడ్డి కానీ జగన్ కానీ చంద్రబాబు టైంలో ఎవరన్నా ఒకళ్ళు చనిపోతే ఇంకొకరికి పెన్షన్ ఇస్తారు అంతే తప్పించి ఎవరికి ఎవరైనా విమర్శించుతుండేవాళ్ళు. అయితే తను వచ్చిన తర్వాత ఏం చేశాడంటే 6 నెలలకు ఒకసారి రివ్యూ చేసి కొత్తగా అప్లికేషన్స్ని ఓకే చేస్తూ వచ్చారు. ఇప్పుడు ఒక భర్త చనిపోతే, అంటే భార్యాభర్తల్లో సాధారణంగా భర్తకు వస్తుంటుంది పెన్షన్, ఆయన చనిపోతే ఆటోమేటిక్గా భార్యకి పెన్షన్ ఇచ్చేటటువంటి విధానాన్ని తీసుకురావడం వల్ల ఈ నెలలో 5,800 మంది వితంతువులకు కొత్తగా పింఛన్ అన్నటువంటిది మంజూరైంది. 5,800 మందికి. ఇది అంటే వితంతువుల విషయంలో, వృద్ధ మహిళల విషయంలో తక్షణం చేయాలన్నటువంటి నిర్ణయం ఇక్కడ వినియోగించడం వల్ల అది. రెండవది 55,000 మంది గత 6 నెలల నుంచి పింఛన్లు కొంతమందికి ఆపేశారు కదా, ఆపేసినటువంటి వాటిట్లకి వాళ్ళు రివ్యూ చేయడానికంటే వాళ్ళు మేము అర్హులమైనా సరే మాకు అనర్హత చేశారు అన్నటువంటి ఆవేదన వ్యక్తం చేస్తున్న వేళ రివ్యూ చేస్తే ఆ రివ్యూ చేసినటువంటి వాళ్ళకి 55,000కి ఆపిన పెన్షన్లు మళ్ళీ ఇస్తున్నారు.